థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. శ్రీనివాస్ గారు, సో నేను కొంత సమయం ఎందుకు తీసుకున్నానంటే ఒక 10 నిమిషాలు మనకి కొంత నాలెడ్జ్ మనకు ఉన్నా కూడా కొంత ఆడియన్స్ కూడా అసలు ఈ కేసులు ఏంటి, వ్యవహారం ఏంటి. ఎందుకంటే పొద్దు నుంచి నేను చూస్తున్నా ఇదే పని మీద అందరూ లాయర్లు, అందరూ జడ్జిలు, అందరూ సరే మనం హార్సెస్ మౌత్ అంటే ఈ వీళ్ళని తెలుసుకుంటే బెటర్ కదా అనే ప్రయత్నం చేశాను. మీరేంటి ఎట్లా చూస్తున్నారు మరి అక్రమం అని, తర్వాత వాళ్ళు బూతులు తిట్టలేదా అని అంబటి రాంబాబు ఇందాక అంటే ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు బయటకు వస్తున్నారు నెమ్మదిగా. చెప్పండి సార్. ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఖచ్చితంగా రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి సార్. ఆ విమర్శలకి కూడా కొంచెం పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటితే మాత్రం ఖచ్చితంగా సమాజం హర్షించదు. ఇప్పుడు మనకి రాష్ట్రపతి పదవి కంటే కూడా అత్యున్నతమైనది రాజ్యాంగం సార్. రాజ్యాంగానికి లోబడే మనం ఏం మాట్లాడినా ఏం చేసినా కార్యక్రమాలు చేయాలి తప్ప అధికారం ఉంది కదానో లేకపోతే ఏ రకమైన బలం చూసుకునేనా కానీ మన ఇష్టారీతిగా వ్యవహరిస్తే మాత్రం కుదరదు. ఖచ్చితంగా రాజ్యాంగం పరిధి లోబడే ఉండాలి. గత 5 సంవత్సరాలు ఏమైపోయిందంటే ఈ రాజకీయ విమర్శల వల్ల వ్యక్తిగత విమర్శల్లోకి వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి, తర్వాత కొన్ని వ్యంగ్యాస్త్రాలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. మీకు గతంలో అప్పట్లో పూర్వకాలంలో మన తొగ్లక్ అనే పత్రికతో అప్పట్లో తమిళనాడులో ఆయన చాలా వ్యంగ్యాస్త్రాలు ఎలా ఉండి అంటే ఆఖరి ఇందిరాగాంధీ గారే పరిగెత్తుకు వచ్చి తమిళనాడు చెన్నై వచ్చారని చెప్పుకుంటారు. రాజకీయంగా అటువంటి విమర్శనాస్త్రాలు అన్నీ ఉంటాయి. కానీ ఏమైపోయిందంటే గత 5 సంవత్సరాల్లో ఎందుకు చట్టసభలో కూడా ఇప్పుడు రోసయ్య గారు, జైపాల్ రెడ్డి గారు, అక్కడ దాకా లెక్కలు సార్, అంత ముందు దాకా లెక్కల చంద్రబాబు నాయుడు గారును రాజశేఖర రెడ్డి గారు అధికార ప్రతిపక్ష స్థానాల్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరు విమర్శించి చేసుకునేవారు. అవి ఎక్కడైనా ఒకసారి పరిధి దాటినప్పుడు కూడా ఇమ్మీడియట్గా సభా సాంప్రదాయాలను గౌరవించి ఆ మాటలను వెనక్కి తీసుకునేవారు, క్షమాపణ కోరేవారు. చాలా గౌరవంగా ఉండేది. అంటే ఆ హుందాతనం కోల్పోయి గత 5 సంవత్సరాలు ఏమైపోయిందంటే ఇంకా రాజకీయ విమర్శల వ్యక్తిగత విమర్శలకు వెళ్ళిపోయి వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని, ఆ వ్యక్తుల్ని, మరీ చిన్నపిల్లవాళ్ళని కూడా, ఆ చిన్నపిల్లలను కూడా టార్గెట్ చేసి మాట్లాడడం, అదేవిధంగా సోషల్ మీడియా యుగం అయిపోయిన తర్వాత మార్ఫింగ్లు చేయడం, రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసేటప్పటికీ ఇంకా సమాజం కూడా హర్షించే స్థాయిలో లేకుండా అయిపోయింది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళని శిక్షించాలి. లేకపోతే ఇదే సాంప్రదాయాలు కంటిన్యూ అవుతే ఇదే కరెక్టేమో, ఈ భాషే కరెక్టేమో, ఇటువంటి వ్యవహారమే కరెక్టేమో అనేటువంటిది ఈరోజు వస్తుంది. సరే, ఈరోజు మీరు పోసాని గారి అరెస్ట్ జరిగింది. ఆయన గత 5 సంవత్సరాలు ఏం మాట్లాడాడో మనం చూసాం. తర్వాత ఏమన్నారు, ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో నేను రాజకీయాలకి దూరంగా ఉంటున్నాను, ఇంకెప్పుడు రాజకీయాల గురించి మాట్లాడను అనేటువంటి మాటలు మాట్లాడారు. కానీ మరి గతం మర్చిపోం కదా. అదే కదా. ఇప్పుడు గతంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఏదో మాట్లాడాడే అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ మాటలకి మా వాళ్ళకి బీపీలు వచ్చి ఆ రోజు దాడి చేశారని చెప్పేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ మీద కావచ్చు, చంద్రబాబు గారి ఇంటి మీద కావచ్చు. ఆ బీపీలు మానవ సహజంగా అందరికీ వస్తాయి కదా, వెళ్ళాలి. కానీ దాడి చేస్తే ఎలాగా? మరి ఆ బీపీ అందరికీ వస్తుంది కదా. నేను మరి ఈరోజు విశ్లేషకులుగా ఒక మహిళను కూడా పెట్టారు కాబట్టి కొన్ని వీడియోస్ చూపించలేకపోతున్నాను, అది వినిపించలేకపోతున్నాను. కానీ మనకి ఎక్కడో సంస్కారం అడ్డు వస్తుంది. కానీ ఆ రోజున ఆయన మాట్లాడింది, పోసాని గారి మాట్లాడిన మాటలు ఒక్కసారి అంతా పోతే 1 మినిట్ లోపే ఉంటుంది, వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? నీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు. నేను ఇంకా వినిపించలేనండి. ఇంకోటి కూడా ఏంటంటే నిజంగానే ఇబ్బందిగా ఉన్నాయి. అంటే నాకు బాధ వేసింది ఇంకోటి కూడా పొద్దున్న ఏంటంటే, ఇంకోటి చూస్తే నీకు ఒక కూతురు ఉంది అంటే ఏంటి దాని అర్థం ఏంటి? అది కూడా కాకుండా ఇంకొక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఒక మాట అన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్లకు వెళ్తుంటే ఆ మాట నేను ఎలా చెప్పాలి, నేను తప్పు కదా. ఇప్పుడు ఆయన కూడా ఒక నటుడే, ఆయన షూటింగ్లకు వెళ్తూ ఉంటాడు. ఆయనకి అంటే మనందరికంటే కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమాలో ఆయన కూడా నటించారు, ఆ రంగం గురించి తెలుసు ఆయనకి. మరి ఏం చూసుకుని అటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే, అటువంటి వ్యాఖ్యలు చేసేసి
తర్వాత కులం వెనకాలో, మతం వెనకాలో, పార్టీ వెనకాలో, రకరకాలైనటువంటి హక్కులు వెనకాలో, ఆ గోళ్ళ వెనకాల దాక్కుంటానంటే ఎలా సమాజం ఎలా ఊరుకుంటుంది? లేదా ప్రభుత్వం మారగానే సారీ నాకు సంబంధం లేదు, నేను అంటే ఎలా వెళ్ళిపోతాను, కుదురుద్ది? పారిపోతానంటే కుదరదు అంటే కదా. ఖచ్చితంగా అప్పుడు ఆ రోజులకి ఇప్పటికే లేట్ అయింది. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, దీపక్ రెడ్డి గారు చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు అయితే వదిలేస్తారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వదిలే పరిస్థితి లేదు అంటే. నేను చాలా మంది అంటే- లోకేష్ రెడ్ బుక్ అంటున్నారు, వాడు మనం వదిలిపెట్టాం. ఋషి గారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అందుకే అరెస్ట్ అయ్యాయని కూడా. అవునండి, చట్టం తన పని తాను చేసుకుంటుందని ఎందుకు అంటారంటే, ఇప్పుడు మనం ఇక్కడ డిబేట్లో కూర్చున్న వాళ్ళు అందరం కూడా అందరం కూడా సభ్యతగా చక్కగా మాట్లాడే వ్యక్తులుగా ఉన్నాం. ఈ డిబేట్స్లో కూడా ఆ విధంగా మాట్లాడేటువంటి భాష మాట్లాడేవాళ్ళు కొంతమంది అన్ని పార్టీలు ఉన్నాయి. అంటుంది తప్పు ఎవరు వాళ్ళకి ఏం లేదు, చేసినా, నమస్కారం పెట్టడం తప్ప ఏం చేయలేం. అలాగే తప్పు ఎవరు చేసినా, ఏ పార్టీ వారు చేసినా, అధికారంలో ఉండొచ్చు, రాజశేఖర్ గారు. ప్రతిపక్షంలో ఉండొచ్చు, ఎవరు చేసినా మాత్రం అటువంటి వ్యక్తులను మాత్రం మనం ప్రోత్సహించకూడదు. రాజశేఖర్ ప్రోత్సహిస్తే గారు. ఏమవుద్దంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు మన మీదకి వస్తాయి ఖచ్చితంగా ఏదో రోజున. ఈ రోజు అదే జరుగుతుంది. చెప్పండి సార్, రాజశేఖర్ గారు వంశీ మీద వరుస కేసులు, జైల్లో